వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా జర్నలిస్టులకైతే హెల్త్ చెకప్ చేయించడం జరుగుతోంది. అక్కడ కలెక్టర్ స్నిగ్ధా పట్నాయక్ అయితే మహిళా జర్నలిస్టులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. దీనిపై వివరాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ శీర్ష. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు మహిళా జర్నలిస్టులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవాళ మహిళలకు ఏకంగా మా ఆరోగ్య మహిళ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్. కానీ అంటే ఈ నేపథ్యంలో కూడా మహిళా జర్నలిస్టులకు మాత్రం మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా నర్సంపేట జిల్లా ఆసుపత్రిలో ఫ్రీ చెకప్ గా చేయించడం జరిగింది. అట్లా ఆరోగ్యంగా జర్నలిస్టు పిల్లలు బీపీ, షుగర్ ఎవరైతే జర్నలిస్టులు బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఫ్రీగా చెకప్ చేసి కూడా వాళ్ళకు ఐడెంటిఫై చేసి కూడా అనేక అంటే రోగాలు అంటే విద్యకు సంబంధించిన దానికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కూడా మొత్తానికి ఫ్రీ అంటే మెడిసిన్ కూడా ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు ఉన్న కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యశ్రీ ఆ కార్డు ఇంతకుముందు అంటే జర్నలిస్టులకు కూడా ఆరోగ్య కార్డు ఉండేది. దానికి బదులు కూడా ఇవాళ మహిళా ఆరోగ్య పథకాన్ని కూడా తీసుకొచ్చింది. దాన్ని కూడా ఏకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నర్సంపేటలో జిల్లా ఆసుపత్రులు పెట్టడం కూడా స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం కూడా హర్షం వ్యక్తం చేసిందని చెప్పొద్దు. చిన్న పట్నాయక్ వరంగల్ జిల్లా కలెక్టర్ కూడా శుభ పరిణామం కృతజ్ఞతలు కూడా తెలిపినట్టు సమాచారం ఉంది. అట్లాగే కూడా అక్కడ కూడా అంతే మొత్తాన్ని చూసుకుంటే 130 నుంచి అంటే 500 జర్నలిస్టు కుటుంబాలు మాత్రం ఫ్రీ చెకప్ చేసుకున్నట్టు కూడా సమాచారం ఉంది శిరీష. అలాగే స్వామి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం అవేర్నెస్ గా తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందా? రైట్ శిరీష. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ప్రాక్టికల్ మాత్రమే. అంటే ఇది అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌గా తీసుకోవచ్చు. ఇది ప్రాక్టికల్ కూడా వరంగల్ జిల్లాలో కూడా అంటే ప్రాక్టికల్ తీసుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ సక్సెస్ అయితామా? కాదా? అనేది కూడా ఆ జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా ఈ వరంగల్ జిల్లాలోని నర్సంపేట జిల్లా ఆసుపత్రిలో కూడా ఇవాళ ప్రోగ్రామ్‌ను కూడా కండక్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈ మహిళలకు ప్రత్యేకించి కూడా విద్యా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఈ మహిళలకు అంటే ప్రత్యేకంగా జర్నలిస్టు మహిళలకు కూడా ఇవాళ కేవలం నర్సంపేటలో కూడా జిల్లా ఆసుపత్రుల్లో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినదని కూడా చెప్పుకోవచ్చు శిరీష.